ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్‌లు అస్సలకు బయట పడేయకండి. వీటితో చాలా అంటే చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మనందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. మన వంటింట్లోకి గానీ లేదా చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకే అర్థమవుతాయి. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి పిల్లల సబ్బుస్ కానీ లేదంటే ఏవైనా ఖాళీ ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి కదా! అయితే వాటిని మాత్రం బయట పడేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే నా దగ్గర ఇలాంటి పిల్లల సబ్బు బాక్సులు అయితే ఉన్నాయన్నమాట. వాటితో ట్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏవైనా కానీ ఉంటే ట్రై చేయండి. దీనికి ఏమైనా మన దగ్గర పేపర్ ఏమన్నా ఉంటే దాన్ని ఇలా ర్యాప్ చేసుకోండి. లేదంటే నార్మల్‌గా ఏదైనా గిఫ్ట్ పేపర్ ఉన్నా అలా చేసుకోవచ్చు. అందులోకి ఇంకా మన ఇంట్లో పెన్స్ కానీ ఏవైనా కానీ ఉంటాయి కదా! వాటిని అందులో అయితే పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. ఇంకొక టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బట్టలకేసే క్లిప్‌లు అయితే ఉంటాయి కదా! వాటితో కూడా ఒక మంచి ఐడియా అయితే చెప్తాను. చూసేయండి. ఏం లేదు, ఒక డబుల్ టేప్ ప్లాస్టర్ తీసుకొని ఆ క్లిప్‌కి ఒక సైడ్ మాత్రం ఇలా డబుల్ టేప్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసేసుకోండి. ఇంకా వంట రూమ్‌లో కానీ ఎక్కడైనా కానీ స్టిక్ చేసేసి మనం ఇలాంటివి ఏవైనా కానీ ఉంటాయి కదా! వాటిని ఇలా అయితే తగిలించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇంకొక టిప్ వచ్చేసి ఈ వాటర్ బాటిల్ అనమాట. ఇలాంటి వాటర్ బాటిల్ కానీ మన ఇంట్లో ఉంటే పడేయకుండా ఇది ట్రై చేసేయండి వెంటనే. మరి ఇంకెందుకు లేటు, ఇలాంటి ఒక మూత అనేది తీసుకోవాలి. తర్వాత ఈ బాటిల్ని మిడిల్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా ఒక సర్కిల్ తిన్న చేసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని ఇలా కట్ చేసుకొని దానికి స్టిక్ చేసుకొని మధ్యలో మనం మనీ వేసుకునే దానికి ఇలా అయితే చేశాను. మనకి మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు. మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి, ఇది ట్రై చేయండి. ఇంక ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఏమైనా ప్యాకెట్లు ఓపెన్ చేసిన తర్వాత నార్మల్గా ఇలా తిప్పి పెట్టేయడమో, దానికి పింక్ సూదులు పెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అసలుకి మన ఈ ప్యాకెట్లను ఎన్ని విధాలుగా మనం క్లోజ్ చేసుకోవచ్చు అనేది చాలా అయితే చెప్పాను. మీరు ఒకసారి చూడకపోతే దాన్ని వెళ్ళి చూడండి. ఇలా కట్ చేయకుండా మనకు కొంచెం మాత్రమే కట్ చేస్తాం కదా! ఇలా కొంచెం కట్ చేయండి. ఒక హాఫ్ దాకా ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని తర్వాత ఇలా ఇలా మనం కట్ చేసిన దాన్ని ఇలా ఒకసారి ఇలా తిప్పి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది కదా! అందులోకి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటే అసలు పడిపోవన్నమాట. గట్టిగా స్ట్రాంగ్గా అనేది ఉంటుంది. ఓకేనండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఇలాంటి వగీర్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి. అయితే అవి నార్మల్గా మనం అలాగే పెట్టేయడం వల్ల అసలు అవి ఉండవు అనమాట. మనం ఎలా పెడితే అలా అయితే ఉండవు అనమాట. మళ్ళీ యథావిధిగా అయిపోతూ ఉంటాయి. అందుకే ఇలా ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ పైన మూతలు ఉంటాయి క్యాప్స్, అవి అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని పెట్టేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఈ వగీర్ని ఇలా రౌండ్గా ఇలా చుట్టేసుకొని అందులో అయితే పెట్టేసుకోండి. ఇంకా అస్సలకి పోవు అనమాట. మన ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ ఒకసారి అన్నీ అలా ట్రై చేయండి. ఇంకా అన్నీ మనం కబోర్డ్లో కానీ ఎక్కడైనా బాక్స్లో పెట్టిన జర్నీస్ టైంలో కానీ ఈజీగా మనం తీసుకొని పోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి ఒక 2 చాక్ పీసులు వేసి తీసుకొని వాటిని అయితే కొంచెం నున్నగానే దంచేసుకోవాలి. ఇలా దంచేసుకున్న తర్వాత మన ఇంట్లో మనము సింక్ అనేది ఉంటుంది కదండి, సామాన్లు క్లీన్ చేసుకుంటే సింక్ అదనేది చాలా గలీజ్గా అనేది ఉంటాయి. మనం ఇలాంటి పౌడర్ వేసుకొని దాన్ని క్లీన్ చేసామనుకో చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకసారి అప్పటికి ఒకసారి చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిందో. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇంకా ఇలాంటి చిన్న చిన్న కూలింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని బయట పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక పేపర్ అనేది తీసేసి తర్వాత మనకి ఎలా కావాలనేది ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా అనేది కట్ చేసుకోండి. ఇలా ఒక రౌండ్ తిన మీకు ఇప్పుడు అర్థం కాదనమాట. కట్ చేసిన తర్వాత బాగా అర్థమవుతుంది. ఇలా అనేది కట్ చేసుకొని మనం ఏవైనా కానీ పప్పుస్ కానీ ఏమైనా కానీ మనం వేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఇంకొక వాటర్ బాటిల్ వేసుకొని దీన్ని కూడా మనం మనీ సేవ్ తయారు చేసుకోవచ్చు. ఎలా అనేది చూసేయండి. ఒక వాటర్ బాటిల్ని పేపర్ అనేది తీసేసి ఇలా కొంచెం హోల్ అనేది చేసుకోండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా హోల్ చేసుకొని అందులోకి మనం డబ్బులు అనేది దాచుకోవచ్చు.
చాలా బాగుంటుందనమాట. ఇదిగోండి మనం బయట వేలు వేలు పెట్టి అది అనుకొని తర్వాత అందులో కొంచెం డబ్బులేసుకొని మళ్ళీ దాన్ని పగలగొట్టుకోవాలి. అంత అవసరం మనకి వద్దు కదా! ఇలా సింపుల్‌గా అయితే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా అండి. తర్వాత మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. అయితే నార్మల్‌గా మనం ఇలా అయితే క్లోజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము స్కూల్ టైంలో మేము జడకేసుకునే ఉంటాయి కదండీ! దాన్ని ఏమంటారు జడ బ్యాండ్స్ కాదు రిబ్బన్స్ వాటిని ఇలానే మేము క్లోజ్ చేసుకునేవాళ్ళం. మేము స్కూల్లో ఉన్న టైంలో సమోసా తిన్నా ఏం లేదండి ఓ పక్క నుండి ఇలా చుట్టుకుంటూ పోతే అదే వచ్చేస్తుందనమాట. తర్వాత లాస్ట్‌లో కొంచెం అయితే ఉంటుంది కదా! వాటిని ఇలా కొంచెం ఈ హోల్ లేకుండా ఉండేదానికి పెట్టేసుకోండి. కవర్లు అనేది అలాగే ఉంటాయి. అసలకి ఎక్కడ పోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. అసలు కవర్లు అని కూడా తెలియవు ఇవి. చాలా బాగుంటాయి. ఇంకొక టిప్ వచ్చేసి ఈ పేపర్‌తోనే మనం ఏవైనా వేసుకుంటే ఒక స్నాక్స్ వేసుకునేలాగా ఒక కవర్ తిన తయారు చేసుకోవచ్చు. ఒక బాక్స్ తిన్న చాలా బాగుంటుంది. ఏం లేదు వీడియోలో చూపించిన విధంగా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్‌ని వీడియోలో చూపించిన విధంగా హోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా హోల్డింగ్ చేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా జర్నీస్ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఏమంటే అవి దొరకవు కదా! అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాంటి ఒక 5, 6 అలా చేసుకొని మనం వెతుక్కొని పోయినామనుకోండి, మనం ఈజీగా మనకి అప్పటికప్పుడు ఏమైనా తినేటివి కానీ స్నాక్స్ కానీ అందులో వేసుకొని మనం తినచ్చు. ఓకేనా అండి. ఇంకా ఇంకా వేస్ట్ అని పడేసే వాటర్ బాటిల్‌తో మంచి టిప్ ఉందనమాట. ఈ వాటర్ బాటిల్‌ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా ఒక రౌండ్‌గా ఓ పక్క మాత్రం కొంచెం అలాగే పెట్టేసేయాలి. ఇలా కట్ చేసుకొని అందులోకి మన షాంపూస్ అయితే ఉంటాయి కదా! వాటిని మనం ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అలాంటప్పుడు అవన్నీ ఎక్కడున్నాయని లేదంటే పిల్లల చేతిలో పడ్డాయనుకోండి అవి ఒక్కొక్క షాంపూ ఎక్కడెక్కడో ఉంటాయన్నమాట. మనం అన్నీ వెతుక్కోవాలి. మనం ఇలా షాంపూలన్నీ ఇలా ఒక్కటే దాంట్లో పెట్టేసుకొని ఈజీగా మనం ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలనేటివి అప్పుడు తీసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అనేది షాంపూస్ అన్నీ వచ్చేస్తాయి ఇలాగా చేసామనుకోండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.